ఎంత ఎగ్జైట్ అయిపోతే నా లైఫ్లో అంత బిస్కెట్ అయిపోద్ది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే సూపర్ ఎగ్జైటెడ్, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్. ఒక 11 years ఫ్రెండ్షిప్ ఇది. చాలా డేస్ నుంచి ఈ మూమెంట్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఎవరికి మూమెంట్ మిస్ అవ్వాలనుకుంటారు చెప్పండి? బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అనేది ఎప్పుడు అంటూనే ఉంటాం కదా. మీమ్స్ షేర్ చేయడం నుంచి ఫైనల్లీ తన వెడ్డింగ్ అటెండ్ అయ్యే స్టేజ్కి వచ్చాము. ఎంత ఎదిగిపోయాం కదా మనం. సో నేను చాలా రోజుల నుంచి ఈ డే గురించి చాలా ఎగ్జైట్ అవుతూ ఉన్నాను. ఎంత ఎగ్జైట్ అయిపోతే నా లైఫ్లో అంత బిస్కెట్ అయిపోద్ది. కానీ అయినా కూడా నేను ఎగ్జైట్ అవుతాను, అది మనం ఆపలేం కదా. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం హడావిడి నాదే ఉంటుంది తన పెళ్ళిలో. చూడాలి ఆ మూమెంట్స్ ఎలా ఉంటాయో. అప్పగింతల టైమింగ్, అమ్మో ఏడ్చేస్తాం, అస్సలకి కంట్రోలే ఉండదు. మ్యారేజ్ అయిపోయాక గర్ల్స్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. డిపెండ్స్ ఆన్ హస్బెండ్స్. తెలీదు, హస్బెండ్ మంచిగా ఉంటే ఓకే. గర్ల్స్ ఫ్రెండ్షిప్ ఎందుకు ఆగిపోతుందో తెలీదు మ్యారేజ్ అయిపోయాక. కానీ బాయ్స్ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కానీ గర్ల్స్ ఫ్రెండ్షిప్ తగ్గిపోతుంది. ఎందుకంటే గర్ల్స్ ఎక్కువ ప్రయారిటీ ఫ్యామిలీకి, హస్బెండ్కి ఇస్తారు, ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్లో ఇస్తారు. కానీ బాయ్స్ అలా ఉండదు, ఫ్రెండ్స్కి కూడా ప్రయారిటీ ఇస్తారు. ఏంటో ఈ గర్ల్స్ లైఫ్. బట్ ఓకే, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అంతే. ఈ వీడియోలో నేను నా ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం నేను ప్యాక్ చేసే ప్రాసెస్ ఎలా ప్యాక్ చేస్తాను ఏంటి అని ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు ఒక మెమరీ లాగా ఉండిపోతుంది అని ఈ వీడియో షూట్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవన్నీ పెట్టుకోవాలి లగేజ్లో. ఇది బ్యాగ్, ఇవన్నీ పెట్టుకోవాలి. సో 3 to 4 days వెడ్డింగ్. సో ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను. సో అడ్వాన్స్ కానీ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. చూద్దాం. సో ఈవెంట్ 3 days: మెహందీ, హల్దీ, పెళ్ళికూతురు, పెళ్ళి, వ్రతం. సో టోటల్ 5 dresses. 5 dresses అమ్మాయిలకి అనుకుంటే మనం ఒక 6-7 అయినా పెట్టుకుంటాము ఎక్స్ట్రా అన్నీ. సో నేను ప్యాక్ చేస్తుంది మీకు చూపిద్దాము. లెట్స్ స్టార్ట్. ఓకే, ఈ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. ఈ బ్యాగ్ మనకు కొంచెం వీల్స్ ఉన్న బ్యాగ్ ఉంటే కొంచెం లాక్కునే ఉంటుంది కదా, ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది బెడ్డింగ్కి హాఫ్ శారీ కట్టుకునే అంత ఓపిక ఉండదు, ఎవరు హెల్ప్ చేయరు కదా, అక్కడంతా హడావిడి ఉంటుంది. సో అందుకు నేను హాఫ్ శారీ ప్రిఫర్ చేస్తున్నాను. చూద్దాం. నెక్స్ట్ ఇవి ఒక 2 pieces తీసుకున్నాను, దేనికైనా పనికొస్తుంది అని. సో ఇది కూడా ప్యాక్ చేస్తున్నాను. నెక్స్ట్ హల్దీ ఆబ్వియస్లీ ఎల్లో కదా, సో ఎల్లో డ్రెస్. నెక్స్ట్ పెళ్ళికూతురు చేసేటప్పుడు లెహంగా అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం, ఆ టైంలో ఏ కంఫర్టబుల్ ఉంటే అది వేసుకుంటాను. ఎక్స్ట్రా డ్రెస్ అమ్మాయిలకి అది పక్కా కదా. క్యూట్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇది నా హ్యాండ్ మేడ్. బయట కూడా చేయించవచ్చు, బట్ మన చేతితో చేస్తే అది వేరే ఉంటుంది ఆ ఫీల్. కానీ మనం వాళ్ళ గురించి టైం స్పెండ్ చేసి ఎలా చేయాలో నేర్చుకొని, నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ షార్ట్ నేను మళ్ళీ అక్కడ వాళ్ళకి ప్రెజెంట్ చేసేటప్పుడు నేను పోస్ట్ చేస్తాను. గిఫ్ట్ చేయండి ఏంటో ఈ గిఫ్ట్. హ్యాండ్ మేడ్. నేను ఫస్ట్ టైం యూట్యూబ్ చూసి ట్రై చేసిన ఫస్ట్ గిఫ్ట్ ఇది. సమ్ యాక్సెసరీస్, బ్యాంగిల్స్ వగేరా స్టఫ్, నైట్ ప్యాంట్స్, నైట్ వేర్స్, గార్మెంట్స్ అన్నీ, ఇంకన్నీ. అండ్ డన్. ఫస్టే అన్నీ సెట్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి ఎక్కువ టైం ఉండదు, బట్ అన్నీ ఆలోచించి ఏది దేని మీద యాడ్ చేసుకోవాలి అనే దానికే చాలా టైం పడుతుంది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ మై ఫ్రెండ్ వెడ్డింగ్. చూడాలి ఎలా ఉంటుందో.
నేను వీడియోస్ షేర్ చేయలేను, ఎందుకంటే షీస్ ప్రైవేట్ పర్సన్. సో పర్మిషన్ ఇవ్వలేదు నాకు షేర్ చేయమని. సో నా మూమెంట్స్ అక్కడ క్యాప్చర్ చేసి ఆ మూమెంట్స్ పెడతాను. ఆ పెళ్లి వైబ్ అనేది చాలా బాగుంటుంది కదా. ఆ బ్యాండ్ సౌండ్ కానీ, అక్కడ ఉన్న జనాలు, ఆ మండపము, ఆర్కెస్ట్రా, అవన్నీ బాగుంటుంది కదా. ఆ వైబ్ చాలా బాగుంటుంది. ఒకరి వెడ్డింగ్ కోసం మనం ఎగ్జైట్ అవుతాం, కానీ మన వెడ్డింగ్ అన్నప్పుడు ఐఎమ్ నాట్ రెడీ. టైం పడుతుంది అస్సలకి. నేను ఐఎమ్ నాట్ రెడీ ఎట్ ఆల్. చూడాలి ఇంకా. బట్ ఒకరి వెడ్డింగ్ అన్నప్పుడు మన హడావిడి అయితే సూపర్ ఉంటుంది కదా. ఇంకేం చెప్పాలి, ఏం రావట్లేదు మాటల్లో, ఎందుకంటే నేను సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను కాబట్టి. రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. టైం చూస్తే 11 అవుతుంది. ఇప్పుడు చదువుతున్న లగేజ్, ఎందుకంటే కొంచెం ఆ ఎగ్జైట్మెంట్లో మనకి పనులు చేయాలనిపించదు కదా. అలా బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇది కొంచెం ఎక్కడ పెట్టాలో చూస్తున్నాను. వేరే లగేజ్ చూడాలి, అది సపరేట్గా పార్సల్ చేయాలి. బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది. అయిపోయాను. క్యాబ్ బుక్ చేసుకున్నాను, వెయిటింగ్ అది. లెట్స్ గెట్ ఇన్ టు ది క్యాబ్.